బ్రేకింగ్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి 5, బీఆర్ఎస్ నుంచి 2, మజ్లిస్ నుంచి మరో 8 మంది నామినేషన్ వేశారు. ఇప్పటికే 15 స్థానాలకు 15 మంది నామినేషన్లు వేయగా మరో 2 కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ నెల 21తో నామినేషన్ల విత్డ్రా ముగియనుంది. ఆ తర్వాత ఎన్నికపై క్లారిటీ రానుంది. 15 కంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు నామినేషన్లు వేస్తే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే ఈ నెల 25న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రైట్, మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిన శ్రవణ్, 15 స్థానాలకు 15 మంది కాక ఇంకా మంది ఆశావహులు ఉన్నారా? ఎస్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు ఇవాళతో ముగుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు టైం ఉంది. సో ఇప్పటి వరకు మొత్తం 15 స్థానాలు ఉంటే 15 స్థానాలకు గాను 15 మంది నామినేషన్లు వేశారు. మరో 2 నామినేషన్లు మరి కాసేపట్లో దాఖలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక కార్పొరేటర్ లోపల ఉన్నారు, ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫిల్ చేస్తున్నారు. దాని తర్వాత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కూడా నామినేషన్లు వేయబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఒకసారి ఈ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరగబోతుందని ఒకసారి మనం డేట్ల వారీగా చూస్తే ఇవాళ చివరి తేదీ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. డేట్ ఆఫ్ పబ్లిషింగ్ అంటే ఇవాళ లాస్ట్ డే 10th to 17th ఇక్కడ చూడొచ్చు. సో 17వ తారీఖు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంతమంది నామినేషన్లు వేశారనేది రిటర్నింగ్ ఆఫీసర్ లిస్ట్ని విడుదల చేస్తారు. అండ్ విత్డ్రాకి మాత్రం ఇక్కడ క్లియర్గా చూస్తే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 21st. విత్డ్రా కూడా 21వ తారీఖునే. స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు 25వ తారీఖున జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది, అదే రోజు రిజల్ట్స్ ప్రకటిస్తారు. సో ఒక్కసారి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎవరెవరు ఓటర్లుగా ఉంటారంటే ఇక మన ప్రస్తుతం చూస్తున్నాం కదా, 146 మంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఓటింగ్లో పాల్గొననున్నారు. అయితే ఏ పార్టీ ఎన్నికలకు అనుకూలంగా ఉంటుంది, ఎన్నికలకు దూరంగా ఉంటుంది, ఎవరు ఓటు వేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 15 మంది నామినేషన్లు వేశారు. అందులో ఎంఐఎం 8 మంది కార్పొరేటర్లు వేయగా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు దాదాపుగా 5 మంది కార్పొరేటర్లు వేశారు. మరో 2 కూడా నామినేషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూస్తే వార్డ్ నంబర్ 3 బొంతు శ్రీదేవి ఇప్పుడు మరి కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆల్రెడీ ఆమె లోపల ఉన్నారు. 16వ డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాత ఆల్రెడీ ఆమె నామినేషన్లు దాఖలు చేశారు. దాని తర్వాత సిఎన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. సో ఇంకా కొంతమంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు 79వ డివిజన్ కార్పొరేటర్, హిమాయత్ నగర్ కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ మహాలక్ష్మి కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. సో ఇక ఇది క్లియర్ లిస్ట్, నిన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్ లిస్ట్. ఈ 4గురితో పాటు ఇవాళ మిగతా వాళ్ళు దాదాపుగా 13 మంది నామినేషన్లు 11 మంది నామినేషన్లు దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఎట్లాంటి ఎన్నికలు జరగలేదు. సో 2014 తర్వాత అన్నీ కూడా ఏకగ్రీవం అవుతూ వచ్చాయి. మరి ఈసారి ఎన్నికలు జరుగుతాయా అనేటువంటి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు 39 నుంచి 40 మంది ఉన్నారు. బీజేపీకి 41, ఎంఐఎంకి 41, కాంగ్రెస్కి 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సో ఇందులో బీజేపీ నామినేషన్లు వేస్తారా వేయరా అనేది ఆసక్తిగా మారింది. ఆల్రెడీ 2 కార్పొరేటర్లు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. మరి అవన్నీ ఫిల్ చేసి ఇవాళ తీసుకువస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇవాళే లాస్ట్ తేదీ కాబట్టి నామినేషన్ను వేయాలన్నా, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొనాలన్నా, నిలబడి పోటీ చేయాలన్నా ఇవాళే లాస్ట్ డేట్ కాబట్టి వాళ్ళు నామినేషన్ వేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ప్రస్తుతం మనం రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరే ఉన్నాం. రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించిన ఆఫీస్ ఇది ఎందులో లోపలికి వెళ్తే నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించిన ఛాంబర్ ఉంటుంది. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో సభ్యులు ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళు లోపలికి వెళ్ళి నామినేషన్లు దాఖలు చేస్తారు.
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్గా సత్యనారాయణ ప్రస్తుతం ఉన్నారు. సో ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల పైన చాలా వరకు ఆసక్తి నెలకొంది, చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. గడిచినటువంటి 9 సంవత్సరాల్లో స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు జరగలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్కి కార్పొరేటర్ల సంఖ్య 2 నుంచి 24కు చేరింది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఎన్నుకోబడతారు అనేటువంటి ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీలో దాదాపుగా 30,000కు పైగా సిబ్బంది, కార్మికులు, అధికారులు, అడిషనల్ కమిషనర్లు, ఐఏఎస్లు అందరూ ఉంటారు. వీళ్ళందరిలో కూడా స్టాండింగ్ కమిటీ అసలు ఏం జరగబోతుంది ఈసారి అనేటువంటి చర్చ ప్రధానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఓవరాల్గా చెప్పే ప్రయత్నం చేస్తే 8 మంది ఎంఐఎం కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు 5 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలు చేశారు. మరి వాళ్ళు నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే వాళ్ళు కూడా పోటీలో ఉంటారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్డ్రా చేసుకుంటే ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఎంతమంది నామినేషన్లు దాఖలు చేస్తారు, ఫైనల్గా ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది చూడాలి. సో ఓవరాల్గా మాత్రం గడిచినటువంటి 9 ఏళ్ల నుంచి ఏకగ్రీవం అవుతూ వస్తున్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఈసారి ఎన్నికలు జరుగుతాయా లేవా అనేది చూడాలి. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరి జరుగుతాయా లేదా అనేది మనకు మరో 2 రోజుల్లో తేలనుంది. ఇవాళ 3ంటికి కనుక నామినేషన్ వేస్తే మరో 2 కూడా ఎన్నిక ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. టెన్షన్ అయితే ఉంది.